ఏదైనా చిన్న కార్యక్రమం చేయాలంటే మనం ఎంతో దాని గురించి ఆలోచించాలి. అలాంటిది ఒక ఇన్స్టిట్యూట్ నడిపినట్ల కూడా ప్లాన్గా ప్రిపేర్ చేసుకోవడం. అక్కడ 24 గంటలు కూడా మనకి రీడింగ్ రూమ్ అందుబాటులోనే ఉంటాం. ఎవరు ఎప్పుడు చదువుతారో ఎప్పుడు ఇంటికి వెళ్తారో తెలియదు పరిస్థితి. ఎప్పుడు 24 గంటలు కూడా కంటిన్యూస్గా ఉంటాం. అలా ఇచ్చేయండి సార్ ఒకటి. మనం కట్ చేసుకుందాం. తెలుసు కదా ఎవరి నెంబర్లు వాళ్ళకి ఉన్నాయి కదా. ఓకే సునీల్ ఉన్నాయి సార్, రాసున్నాయి. సునీల్ ప్రేమ్ కుమార్ మనకి ఇంకా నీలకంఠాపురం ఎస్ఐ గారు కూడా రావాల్సి ఉంది. ఆయన వచ్చాక డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ చేసి మీకు ఫర్దర్గా నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అన్నీ కూడా సిఏ గారు పూర్తి వాళ్ళకి ఓకే. ముందుగా గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ, అలాగే ఇక్కడ వచ్చిన ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో రాబోయే కానిస్టేబుల్ బిజినెస్ అందరికీ కూడా తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఎట్టి పరిస్థితుల్లో మీరెవరూ కూడా నిరాశపడవద్దు. ఆశావాదం నిరాశావాదం అంటే పెసిమిజం ఆప్టిమిజం అని 2 ఉంటాయి. నిరాశావాదం ఎప్పుడు కూడా 100 పోస్టులు ఉన్నా సరే మనకెప్పుడు వస్తాయిలే అని తలగొక్కుని వెనక్కి వెళ్ళిపోయే రకం. ఆశావాదం అంటే అలా కాదు. 1 పోస్ట్ ఉన్నా ఎస్ ఆ 1 పోస్ట్ నా ఒక్కడి కోసమే ఉంది, నేను ఒక్కడనే అది సాధించాలి, అది నేను ఒక్కడనే కొట్టగలను అనే ఆశావాదం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరందరూ అలవాటు పరుచుకోండి. మీరందరూ అదే ప్రయత్నంలో ఉండి ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రయత్నించండి, సరేనా? అంతే తప్పనమాట మాతో పాటుగా చదువుకున్న వాళ్ళు చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నాకంటే స్పీడ్గా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. అయ్యా నేను పరిగెత్తలేను గల, లేదు కాదంటే చదవలేను గల, నాకు రాదులే, అయినా ఎక్కడ 40 మంది ఉంటే ఉన్న 20 పోస్టులు మిగతా 20 మంది ఎలాగా పోవాలి కదా అనే నిరాశావాదంతో ఎవరూ చదవద్దు. ఈ అవకాశం యాక్చువల్గా ఏంటంటే మాకు ఎందుకు వచ్చిందంటే ఈ ఆలోచన, మా ఉన్నతాధికారులు అనమాట ఇలా చేస్తే బాగుంటుంది ఏజెన్సీలో చాలామంది అనమాట ప్రిలిమ్స్ సెలెక్ట్ అయ్యి అదేవిధంగా అంటే కోచింగ్ లేక రన్నింగ్ ఎలా చేయాలో తెలియక ఎలా చదవాలో తెలియక మినిమం చిన్న గైడెన్స్ ఇస్తే అందుకోగలరు. సో మీరు గైడెన్స్ ఇవ్వండి అని కొంతమంది ఉన్నతాధికారులు మా డిఎస్పీ గారు ఎస్పీ గారు సూచనల మేరకు యాక్చువల్గా ఇలా ఫ్రీ కోచింగ్ పెట్టాలి, ఫ్రీ కోచింగ్ పెట్టి మీ అందరికీ ఇలాంటి సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన మాకు వచ్చింది. దీనికి నేను నాతో పాటుగా మా తోటి ఎస్ఐలు అందరూ కూడా సహాయం చేయడం వల్ల మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని మేము నడుం బిగించి చేస్తున్నాం. అయితే